ఇది సాధ్యమా అంటే చాలా మంది అసాధ్యం అనుకున్నారు. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఒకటే ఆలోచిస్తాను. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. నేను నిద్ర లేచినప్పుడు గాని ఎప్పుడు కష్టం వచ్చినా మా ఇంటి వెలవేల్పు వెంకటేశ్వర స్వామి ఏ పని కావాలన్నా ఒక్క నిమిషం ఆయన మీద భారం వేసి ఇంకా ముందుకు పోతాను. బుల్లెట్ మారిగా దూసుకుపోవడం తప్ప ఎనితిరిగి చూడడం నాకు తెలియదు. సంకల్పం పవిత్రమైనది. పవిత్రమైన సంకల్పం ఎప్పుడూ బలమైంది. కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు వస్తాయి గాని ఆ ఇబ్బందుల్ని అధిగమించితే తప్పకుండా జయప్రదం అవుతుంది. నేను చాలా మీటింగుల్లో చెప్పాను, రాయలసీమ రాళ్లసీమ కానీయను, రాయలసీమని రతనాల సీమగా చేసే బాధ్యత నాదని